నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బాణాపురం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తేజావత్ సంధ్యానాయక్ గారు మరియు వార్డు సభ్యులు, గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయత్ హలో
ప్రచార కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన అమ్మ ఫౌండేషన్ చైర్మన్, అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన మదిర నియోజకవర్గ ముద్దు బిడ్డ గారి సతీమణి మా అక్క మల్లు నందిని గారు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి చేసినందుకు అమ్మకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ముదిగొండ మండలంలో బాణాపురం గ్రామం చాలా బలమైన కాంగ్రెస్ పార్టీ నిర్మించుకున్న మన ఊరు. అదే బలంతోనే మన అభ్యర్థి సంధ్య గారికి కత్తెర గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి మనందరం కలిసి కూడా భారీ మెజార్టీతోని కానికి వాళ్ళని కోరుతూ మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడికి నమస్కారం. అలాగే బాణాపురం మనం గెలిచిన తర్వాత బట్టి గారు బాణాపురం గ్రామం నుండి గండుసిరికి, అలాగే బాణాపురం నుండి మంగాపురం తండ, మన బాణాపురం ఇంటర్నల్స్ రోడ్డు, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ అన్ని కలిపి దాదాపు 20 కోట్ల పైచిలుకు మన గ్రామానికి నిధులు విడుదల చేసినందుకు మనందరం మర్చిపోకుండా మన బట్టి మన కానుకకు ఇవ్వాలి. ఎవరు కూడా 100 మంది 100 అబద్ధాలు చెప్తారు. ఎవరి మాయలో పడకుండా మన అభివృద్ధి చేసే ప్రదాత మన బట్టి గారు ఆయన ఉన్నారు, మనకి అమ్మగారు ఉన్నారు. వారి మార్గదర్శకంగా మనం నడుచుకొని మన అభ్యర్థించే భవిష్యత్ తరాల్లో మరిన్ని నిధులు రావడానికి అవకాశం ఉంది, మన ఊరు బాగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మీ ఒకటే నిందిస్తున్నాను. కావున కత్తెర గుర్తు మీద మనం ఓటేసి మనందరం భారీ మెజారిటీ గెలిపించాలంటేందుగా మనది. జై కాంగ్రెస్, బట్టి గారి నాయకత్వం, బట్టి గారి నాయకత్వం, నందినమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అలాగే 12 వార్డులలో ఒక వార్డు ఏకగ్రీవైంది, 11 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ఈ రోజు నుండి దాదాపు మన ప్రచారం సింహభాగం అయిపోయింది. ఇండివిజువల్ గా ఏ అభ్యర్థి అయితే ఉన్నాడో వార్డు సభ్యుడు ఆ వార్డులో ఉన్న ముఖ్యులతో కలిసి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంట పెట్టుకొని ప్రతి గడప గడప వెళ్ళి వాళ్ళు మనం చేసిన అభివృద్ధి ఏంటి, మనం ఎందుకు ఓటు అడగాలి, వాళ్ళ దగ్గర ఓటు అడగాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి గడప గడపకి వెళ్ళి ఆ వార్డు సభ్యులు ఓటు అడిగే హక్కు మనకుంది. ఎందుకుందంటే ఈ మధ్యన నియోజకవర్గంలో ముదిగొండ మండలం మన బాణాపురం ఏం అభివృద్ధి చెందింది, బట్టి గారు మనకి ఏం చేసిండు, రీసెంట్ గా ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చాం, ఎంతమందికి మన ప్రభుత్వ పథకాలు గతంలో లేని కరెంటు, ఉచిత కరెంటు కానీ, మహిళా మనులకి ఉచిత బస్ కానీ, ఈ రోజు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నేను కూడా తింటున్నాం, మేము అందరం కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ సన్న బియ్యం తింటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కింద ₹1 కోటి ఎస్సీ కాన్లు వచ్చింది. అందుకనే మన ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే బాధ్యత, ఆ హక్కు, ఆ దమ్ము మన కాంగ్రెస్ పార్టీకి, మన బట్టి గారిగా అభిమానులుగా మనకే ఉంది, మనకే దక్కాలని కోరుకుంటూ ఈ రోజు నుండి మీరందరూ సైనికులుగా వెళ్ళి ప్రతి ఇంటింటికి, ప్రతి గడపకి అక్క, అన్న, తాత, మనర ఏదైతే వెళ్ళి మేము ఇది చేశాం, మేము ఇది ఇచ్చాం, మాకు హక్కు ఉంది, మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది, మాకే మీరు ఓటు వేయాలని అడిగి మీరు ఓటు వేయించుకొని 12 వార్డులు ఒకటి పోయింది కాబట్టి 11కి 11 కూడా మనం గెలిచి తీరాలి. అలాగే మన సర్పంచ్ అభ్యర్థి మా మామ సంధ్య కూడా భారీ మెజార్టీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.